నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ కవిత అండ్ శివాని. ఈ వీడియో వచ్చేసి మా గణేష్ నిమజ్జనం అనమాట. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఇప్పుడు తీసుకెళ్లే ముందు ఇంట్లో పూజ చేసి తీసుకెళ్తాం కదా. సో మమ్మీ అయితే పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్తాము. సో నిమజ్జనం ఎలా చేస్తాం, ఎక్కడ చేస్తాం అదంతా కంటిన్యూ చేస్తుంటాను. సో చూస్తుండండి గాయస్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. సో మా గణపయ్యను అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కూడా కొంచెం పూజ చేసి వేస్తారు. అందుకని మమ్మీ ఇంకా చిన్నగా కొంచెం పూజ అయితే చేస్తుంది. సో చేసిన తర్వాత ఇంకా నిమజ్జనం చేస్తాం. మేము ఇప్పుడైతే ఇక్కడ ట్యాంక్ బండ్లో వేస్తున్నాం అనమాట. బేసిక్గా ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఇంకా ట్యాంక్ బండ్లోనే వేస్తారు కదా. మాకు ఇంకా ప్రతిసారి ట్యాంక్ బండ్ దగ్గర కాబట్టి ట్యాంక్ బండ్లోనే వేస్తాము. పోయినసారి కొంచెం ట్యాంక్ బండ్లోనే కానీ వేరే ప్లేస్లో వేసామన్నమాట. ఈసారి వేరే ప్లేస్లో వేస్తున్నాము. ఇక్కడ ఇంకా బాగుంటుందని మమ్మీ అన్నది. సో మమ్మీ తీసుకొచ్చింది అనమాట. సో అక్కడికంటే కూడా ఇక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అండ్ ఆల్సో గార్డెన్ లాగా చాలా బాగుంది కాబట్టి మమ్మీ తీసుకొచ్చింది. సో ఇప్పుడైతే వేస్తున్నాం అనమాట. సో నేను వేస్తున్నాను ఈసారి తమ్ముడు రాలేదు, వాడు ఆన్ ద వేలో ఉన్నాడు. యాక్చువల్గా కాలేజ్కి వెళ్ళాడు కాబట్టి ఈసారి నిమజ్జనం నేను చేస్తున్నాను అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి. వద్దులే ఆయనకి ఇద్దాం మాకు బాబుకు. మూడు సార్లు ముంచే నాన్న. జై జై. వెళ్ళిరయా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి. ఉన్నాడు, ఉంటాడు. అది ఎవరో ఫోటో వేసేసి ఇంట్లో పెట్టుకోకుండా కార్నర్లో వేసినాం ఈసారి మనం. జై గణేష్ నిమజ్జనం చేసేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ చాలా బాగుంది క్లైమేట్. ఫుల్ వాటర్ ఉంది, వర్షం బాగా పడ్డది కాబట్టి. చెప్పలేదా? సో వెనకాల ట్యాంక్ బండ్ వేసి రిలాక్స్ అవుతుంది మమ్మీ. ఇంతసేపు నడుచుకుంటూ వచ్చి టైర్డ్ అయిపోయింది. నిన్న నుంచి పనులు చేసి టైర్డ్ అయిపోయింది. సో ఇప్పుడు కూర్చుంటుంది అనమాట.
మంచిగా అనిపిస్తుందమ్మా. మస్తు ప్లెజెంట్గా ఉంది అసలు ఇవాళ వెదర్. కొంచెం వర్షం పడేటట్టే ఉంది, క్లౌడ్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇది వచ్చేసి బీచ్లో లైక్ అలలు వస్తాయి కదా, ఆ టైప్లో ఉంది. అందుకే మేము ఇక్కడ రిలాక్స్డ్గా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. చూడండి ఎగ్జాక్ట్గా అలలు ఇట్లా వచ్చినట్టే ఉంది కదా. అదిగోండి అక్కడ కూడా ఉంది, అక్కడ బర్డ్స్ ఉన్నాయి. అది కొంచెం దూరం ఉంది, ఇదైతే దగ్గర ఉంది. ట్యాంక్ బండ్లో రాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. రాలే అనే ఉంది. ఇక్కడ తక్కువ మంది వేసారు, ఇటు సైడ్ రావాల్సింది మేమే వేసుకుంటాం. దానికి ఏమైనా పెడుతురా? మస్తు మంచిగా ఫుల్ గార్డెన్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుకుంటారు. ఇక్కడ చిన్నపిల్లలకి ఇట్లా డైలీ వచ్చి ఆడుకుంటారేమో మమ్మీ, అందుకే గార్డెన్ లాగా ఉంది. చాలా మంచిగా పెద్ద దండ ఉంది ఇక్కడ. కొన్ని పడేసి లాస్ట్ కదా గణేష్ దండలు ఇంకా అప్పటి నుంచి తిరుగుతుంది. అదిగోండి ఇంత పెద్దగా ఉంది, దాంట్లో ఏమో ఉంది, అది తీసుకొని వెళ్తుంది. అప్పటి నుంచి తీసుకొని దాని హౌస్ ఉంది అక్కడికి వెళ్తున్నారు. అదిగోండి అది హౌస్ వెళ్తుంది. అదిగో అక్కడ హౌస్, ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు తమ్ముడు వస్తా అన్నాడు ఇక్కడికి పికప్ చేసుకోవడానికి. సో అందుకని టైంపాస్ చేస్తున్నాం, కొంచెం సేపు ఉండి వెళ్తాం. సో చాలా బాగుంది క్లైమేట్, అండ్ గ్రీనరీ బాగుంది, క్లైమేట్ బాగుంది. Beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but great. కాసేపు గార్డెన్లో అలా స్పెండ్ చేసి బయటికి రాగానే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో మాకు పానీపూరి తినాలనిపించి ఇంకా మేము పానీపూరి తింటున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ డబల్ డెక్కర్ బస్సు చూసానమాట. ఫస్ట్ టైం నేను చూస్తున్నా డబల్ బస్సు, సో అందుకే ఎగ్జైట్ అయ్యి వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. డబల్ బస్సు ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా ట్యాంక్ బండ్ పైన అనమాట. సో క్రేజీగా అనిపించింది నాకు. సో ఈ గణేష్ నిమజ్జనం వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అక్కడక్కడ గణేషుల్ని చూస్తూ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇది హైలైట్ అనమాట, మేము చూసిన దాంట్లో కళ్ళు మూస్తూ తెరుస్తూ భలే క్యూట్గా సూపర్గా ఉన్నాడు. మీకు కూడా అందుకే చూపిస్తున్నాను. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, మీట్ యూ అగైన్.